యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతోమంది దీవించబడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయాలని, దయించకని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయమే ఈ కార్యక్రమాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో అని ఆశతో మరి ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు ఒక్క ప్రవచన మాట పలకాలని ఆశపడుతున్నాను. సూర్యుడు ఉదయించినప్పుడు పలికే దేవుని యొక్క పలుకులు ఏదైతే ఉందో, సూర్యుడు అస్తమించే లోపల ఆ పలికిన మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం జరగబోతుంది. ప్రాణ నష్టం నుండి దేవుడు మనం తప్పించబోతున్నాడు. అంతేకాదు, ఎవరెవరైతే ఆర్థికంగా దెబ్బలు తిన్నారో, సమస్తాన్ని పోగొట్టుకున్నారో, అప్పుల్లో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, మీకు దేవుడు ఈరోజు ఒక అద్భుతం చేయబోతున్నాడు. సమస్యల నుండి బయటికి రాబోతున్నాడు. తర్వాత రెండోది ఇంకొక ప్రవచన మాట ఏంటంటే, తల్లిదండ్రులకు ప్రవచిస్తున్నాను, నా బిడ్డల జీవితం ఎలా ఉండబోతుందో, నా బిడ్డలకు నా శాపం కానీ పితరుల శాపం కానీ తగలకూడదని ఎవరైతే ప్రార్థిస్తున్నారో మీకు శుభవార్త చెప్తున్నాను. మీ శాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. మీ పితరుల యొక్క శాపాలు కొట్టివేశానని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. ఈ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 89:21 వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఉచితంగా దొరికేది ఏది ఉండదు. ఉచితం అంటారు కానీ దాని వెనకాల షరతులు, తర్వాత వాళ్ళకు దొరికే లాభాలు చాలా ఉంటాయి. కానీ 100% ఉచితంగా మనలో క్రియ చేసేది, మనకు ఆశీర్వాదం తీసుకొచ్చేది ఏదంటే దేవుని యొక్క కృప. ఈరోజు మీలో ఉన్న ఆ కృప విస్తరించబోతున్నాయి. ఆల్రెడీ కృపా సత్య సంపన్నుడుగా ప్రభు మీలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. కృపా సత్య సంపన్నుడుగా ప్రభు మీలో ఉన్నాడు. ఆ కృప విస్తరించబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు వేసే ప్రతి అడుగులోనూ ఆ కృపను మీరు చూడబోతున్నారు. ఎవరెవరైతే నాలో యేసు ఉన్నాడు కనుక ఆ కృప ఉన్నట్టే, కృపా సత్య సంపన్నుడుగా నాలో ఉన్నాడు, నా జీవితం ధన్యకరంగా కాబోతుందని ఎవరైతే నమ్ముతున్నారో మీ అందరి జీవితంలో దేవుని యొక్క కృప బలంగా విస్తరించబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఏ యోగ్యత లేనివాడుకు దేవుడు చూపించేదే కృప. ఆ కృపను మనం చూడబోతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఆ కృప యొక్క కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృప మనలో క్రియ చేయటం వలన మనం రక్షించబడ్డాం. ఇది మీ వల్ల కాదు, దేవుని వలన కలిగింది, ఇది దేవుని యొక్క గిఫ్ట్ అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఒక్కరికి మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు దానికి మనము తిరిగి ఎటువంటి వెల తీసుకోము కూడా. గిఫ్ట్ అనేది ఫ్రీ అన్నమాట. అది వారి ఎడల మనకున్న ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంటే గిఫ్ట్ కొని ఇస్తాం. అలాగే పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనకు గిఫ్ట్గా యేసునిచ్చాడు. ఆ యేసే కృపయే యేసు. ఈరోజు ఆ కృప మీలో శక్తివంతంగా క్రియ చేయబోతుంది. అయితే ఆది కాండంలో మనం చూస్తే 6వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే నోవాహుకు దేవుడు కృప చూపించాడంట. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో కృప ఏంటో తెలియకపోయినా ఆ కృప అనే వాక్యం వాడబడింది. కృప ప్రత్యక్షం కాకపోయినా దేవుని బిడ్డలారా, ఆ కృప అనే మాట మరి తెలుసో తెలియకుండానో భక్తులు పలికారు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బైబిల్లో రాసి పెట్టాడు. ఆదికాండం 6:8-9లో దేవుని బిడ్డలారా, నోవాహు జీవితంలో కనబడిన ఆ కృప ఏం చేసిందంటే, నాశనానికి మధ్యలో మట్టిలో కనబడే మాణిక్యంలాగా నోవాహును కాపాడినట్టు మనం చూస్తున్నాం. అందరికి వచ్చిన తీర్పు వేరు, నోవాహు కుటుంబానికి వచ్చిన తీర్పు వేరు. ప్రపంచమంతా మరి జలప్రలయం చేత నశించిపోతూ ఉంటే ఒక నోవాహు కుటుంబం మాత్రము అద్భుతంగా రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అందరి లెక్కలు వేరు, మీ లెక్కలు వేరు. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ జరిగేదే నాకు కూడా జరుగుతుంది అనుకుంటే పొరపాటు. అలా జరిగి ఉంటే
కరోనా టైంలో ఎంతోమంది మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతోమంది మరి కరోనా దెబ్బకు మరి రోగులయ్యారు, ఎంతోమంది అవయాలు పాడైపోయింది, మరికొందరు అయితే చనిపోయారు కూడా. కానీ మిమ్మల్ని దేవుడు రక్షించలేదా? అందరికీ తీర్పు రావటం వేరు, మీకు వచ్చే తీర్పు వేరు. మీకు వచ్చే తీర్పు ప్రభువులో ఆనందించే తీర్పు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని సంతోషపెట్టే తీర్పు అది. కనుక ఈరోజు అందరికి వచ్చే నాశనం నుండి నిన్ను తప్పించబోతేదంటే దేవుని యొక్క కృప. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఈ భూమిని కడిగ చీకటి కమ్ముతాయంట. మొదటేమో నాశనమంతా భూమి అంతటికి వచ్చింది, కానీ ఒక్క నోవాహు కుటుంబం మాత్రం తప్పించబడిందని చెప్పాను. రెండవదిగా ఈ భూమిని కడిగ చీకటి కమ్మబోతుంది. కడిగ చీకటి అంటే మరణం ఉంది దాంట్లో, రోగం, తెగులు, శాపం, నష్టం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఈ భూమిని కడిగ చీకటి కమ్మబోతుంది, కానీ యెహోవా మహిమ మాత్రం మీలో కనపడబోతుంది. మిమ్మల్ని వ్యత్యాసమైన వారుగా దేవుడు ప్రకటించబోతున్నాడు, ఈ ప్రపంచానికి చూపించబోతున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, భూమిని కడిగ చీకటి కమ్ముతుంది, మీలో మాత్రం వెలుగు కనబడబోతుంది. ఆ వెలుగును తీసుకొచ్చేది ఏదంటే దేవుని యొక్క కృప. మనకి స్తోత్రం. ఆ కృప మీ పైన ఉండటం వలన అది వెలుగునివ్వబోతుంది. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే, ఆ లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, భూమిని కడిగ చీకటి కమ్మబోతుంది, యెహోవా మహిమ నీలో ఉదయించబోతుందని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే, ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దాటగలిగారు, కానీ ఫరో ఒక సైన్యం వాళ్ళు దాటినప్పుడు మేము దాటలేమా ఏంటి అనుకొని వాళ్ళు కూడా ఎర్ర సముద్రంలో మరి కాలు పెట్టారు. బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఒక రథము, వాళ్ళ ఒక సైనికులు, వాళ్ళ యొక్క థ్యాంక్యూలో ఆయుధాలు అవన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయిందంట. ఎర్ర సముద్రం వాళ్ళని కొట్టుకుని పోయింది, పుట్టలో వేసుకుంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అవును, శత్రులోక నాశనాన్ని మీరు చూస్తారు, కానీ మీరు మాత్రం నశించిపోరు. దేవుని యొక్క కృప మిమ్మలను ప్రత్యేకపరుస్తుంది. ఈరోజు దేవుని యొక్క కృప మిమ్మలను ఆశీర్వదిస్తుంది. దేవుని యొక్క కృప మీకు మేలును సమకూర్చబోతుంది. చివరిగా 4వదిగా మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే, సంహారపు దూత ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలచూరు బిడ్డల్ని మరి చంపింది. పైపిచ్చు ఇంటిలోనికి వెళ్ళి చంపింది. రోడ్ల కాదు, బయట కాదు, అడవిలో కాదు, ఇంటిలోనికి దూరి ప్రతి ఐగుప్తుల యొక్క ఆ ప్రథమ పుత్రులను బిడ్డలను చంపినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు కూడా. వాళ్ళ కుటుంబంలోనికి వెళ్ళలేకపోయింది, వాళ్ళ బిడ్డలు ముట్టుకోలేకపోయింది. దీనివలన దేవుడు వారిని ప్రత్యేకపరిచినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకపరిచి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కృప మిమ్మలను ప్రత్యేకపరుస్తాయి. దేవుని యొక్క కృప మిమ్మలను శోధ నుండి, కీడు నుండి వేరు చేస్తాయి. లోకం ఒక తీర్పే నాకు కూడా వస్తాయని అనుకోబాకండి. నేను కూడా మనిషినే కాదు అనుకోబాకండి. లోకమంతా నశించిపోయినా మీరు నశించిపోరు. యేసు ప్రభు అంటున్నాడు, చనిపోయినను నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకుతాడు అంటున్నాడు. చనిపోయిన తర్వాత బ్రతకటమేనండి బాబు. అదేనండి ప్రభువులో ఉన్న ప్రత్యేకత. నీలో జీవం ఉంది, నీలో అభిషేకం ఉంది. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించిన గాక. రాబోతున్న దినాల్లో మీరు దేవునికి మహిమను ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మిమ్మల్ని ఊర్లో, మీ యొక్క ప్రాంతంలో, మీ చుట్టాల్లో, మీ బంధువులు, మిత్రులందరిలో మీరు వ్యత్యాసమైన వారుగా, ప్రత్యేకించబడిన వారుగా ఈరోజు మీకు అనుగ్రహించబడిన కృప చూపించబోతుంది. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి నీ కృప ప్రత్యక్షమవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ కృపనైనా మాలో క్రీస్తు యేసు ద్వారా వెలిగించబడాలని, అయ్యా అతను వ్యాపించబడాలని ప్రార్థన చేస్తున్నాను. కృపను బట్టి మేము ఆశీర్వదించబడదుము గాక, కృప ద్వారా బలపరచబడదుము గాక, కృప ద్వారా అద్భుతం జరుగును గాక. మీరే ఆశీర్వదించి దీవించమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074